అంతా అయిపోయింది. ఇంకా రాజుగాడు గెలిచేది అనుకుని బాధపడుతున్నప్పుడు నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. రాజుగాడు నిన్ను కిడ్నాప్ చేస్తానని అనుకోలేదు. అయినా వాడి కదమ్మ ఎక్కడిది? రాజుగాడా నన్ను కిడ్నాప్ చేయడం? ఏంట్రా ఇది? ఇదంతా అవసరమారా? ఈ ఎలక్షన్స్ కాలేజ్ మొత్తం ఓటు వేయాలంటే ఒకటి ప్రేమతోటైనా వేయాలి, రెండు భయంతోటైనా వేయాలి. ప్రేమతో వేస్తే పర్లేదు, కానీ భయంతో వేసారా ఫైనల్ రోడ్స్ అన్ని నా వల్ల పడతాయి, ఫస్ట్ రోడ్స్ అన్ని మారియన్ వల్ల పడతాయి. మరి సెకండ్ ఇయర్ ప్రశాంత్ ఉన్నాడుగా. ఏంటి ఉండేది? వాడు వాళ్ళ బీకామ్ ఓట్స్ మాత్రమే పడతాయి. మరి బీఎస్సీ బిఏ కన్ఫామ్ గా షఫల్ అవుతాయి. 10% కంటే ఎక్కువ ఓట్సే వాడికి వస్తాయి. ఇదంతా ఎందుకు? కాలేజ్ అందరూ నాకు భయపడతారు, వాడికి భయపడతారు. కానీ బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓట్స్ వేస్తారు. నువ్వు మామూలుడు కాదురా. ఓయ్ ప్లీజ్ హరి, ఈరోజు నేను బావని బయటికి తీసుకెళ్తా, హెల్ప్ చేయవా? హరి బైక్ తీరా. వెళ్ళరా, గెలిస్తే ట్రీట్ ఇస్తా అందుగా. వెళ్ళు. ఆదిత్య, అందరూ తాజ్మహల్ని చూసి ఇష్టపడతారు, కానీ వదిలి వెళ్ళేటప్పుడే ఎందుకో బాధపడతారు. నాకు నువ్వు కూడా అంతే. బావ అనే పిలుపు ప్రేమగా, ఆదిత్య అనే మనిషి ప్రాణంగా మారిపోయింది. నా ప్రపోజల్ ఇంకా నీ చేతిలోనే ఉంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఇంతకన్నా నీకెలా చెప్పను? హాయ్ రే మామా. హాయ్ హరి, చాలా రోజుల తర్వాత. ఏంటి ఆఫీస్ ఎలా రన్ అవుతుంది? అక్కడ ఉన్నది అమ్మరా, ప్రాబ్లమే లేదు. సర్లే గాని మరి కలిసి చాలా రోజులు అవుతుంది, పద వెళ్ళొద్దాం. ఇప్పుడు మారేనేట్రా, పార్టీ చేసుకుందాం, తర్వాత కలుద్దులే. లాస్ట్ 2 వీక్స్ నుంచి నాతో టచ్లో కూడా లేదురా, కలిసి వచ్చేద్దాం పద. రే వద్దురా, నా మాట విను. ఇప్పుడు అది నీ మారియన్ కాదురా, పెద్ద బోకురా. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు నా కాలర్ పట్టుకున్నా, కొట్టినా, చంపినా నేను చెప్పింది నిజంరా. నీతో కొద్ది రోజులుగానే టచ్లో లేదు, కానీ ఆ సత్యాగడ్తో నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి టచ్లో ఉంది. ఇంతకీ ఆ సత్యాగడ్ ఎవడనుకుంటున్నావా? అదే నేను ఎలక్షన్లో నించోబెట్టమందిగా, ఆ ఫ్రెషర్ గాడు. మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదురా? చెప్తే నీ కెరియర్ ఎక్కడ పాడు చేసుకుంటావని చెప్పలేదురా. ఇదంతా కళ అనుకొని మర్చిపో బావా. ఇప్పుడు ఎక్కడుంది? కాలేజ్లో. సత్య, 1 minute వెయిట్ చేయి. ఆదిత్య 2 minutes బేబీ, వస్తా, నీ దగ్గరికి వస్తా. సత్యాన్ని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నానా?
ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడాడు? వాడు నా బాయ్ ఫ్రెండ్. మరి నేనెవరు? నువ్వు నా ఎక్స్. ఎక్స్ అంటే? నేను కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు అందరూ నీకు భయపడడం, రెస్పెక్ట్ ఇవ్వడం చూసా. అది నాకు కావాలనిపించింది, కానీ అది నీతో ఉంటేనే జరుగుతుంది. పవర్ మారితే పరిస్థితులు మారుతాయి. ఇదంతా కాదు గాని క్లారిటీగా ఒక మాట అనేసుకుందాం. ఒకప్పుడు నువ్వు కాలేజ్ మొత్తానికే కింగ్ లా ఉన్నావు, అందుకే నేను క్వీన్ అయ్యా. ఇప్పుడు కింగ్ మారాడు, కానీ క్వీన్ మాత్రం మారకూడదు. ఎప్పటికీ నేనే క్వీన్ లా ఉండాలి. లవ్ అనే మాట వాడితే అబ్బాయిలు థియేటర్లో కూర్చున్న పక్కవాడి చెయ్యి కూడా తగలకుండా సెక్యూరిటీ ఇస్తారు. నేను నిన్ను నా సెక్యూరిటీకి మాత్రమే యూజ్ చేసుకున్నా. మరి నాతో తిరిగిందంతా ఏంటే? పడుకోలేదుగా. సార్ లేవండి సార్. సార్ ఏమైంది సార్? సార్ లేవండి సార్. ఎనీబడి హెల్ప్, అంబులెన్స్. ఇంత జరిగితే మీరు వాడితో లేకుండా ఎక్కడికి వెళ్ళారా? ఆంటీ అటు చూడండి. 2 ఏళ్ళ తర్వాత నేను ఇలా చూస్తాను అనుకోలేదురా. ఈ మెడిసిన్స్ వాడండి, బిల్ కట్టేసాక ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇంజెక్షన్ వేయడం వల్ల కొంచెం మతుగా ఉంటుంది, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే మేడం, మీరు ఆదిత్యతో ఉండండి, నేను బిల్ కట్టొస్తాను. జరిగిందంతా మర్చిపోరా. ఇక తన జ్ఞాపకాల్ని మైండ్లో నుంచి అరెస్ట్ చేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయ బావా. రే చెప్పేది నీకేరా, అర్థమవుతుందా? ఇంత చెప్తున్నా తన గురించి ఆలోచిస్తున్నా? నేను ఆలోచిస్తున్న ఆర్యన్ కోసం కాదురా. మరెవరి కోసం? చాలా గాయాలతో పడను నన్ను ఎవరో తెలియని అమ్మాయి సేవ్ చేసింది. అవునా? ఎవర్రా? ముఖం కనిపించకుండా కనిపించిందిరా. సరే, ఎక్కువగా ఆలోచించుకు, రెస్ట్ తీసుకో. ఇంక మగాడవాడు లేడరా? దగ్గర Marian!
Huh?